ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ప్రజలారా, అపోస్తుడైన పౌలు ఈ విధముగా అంటున్నాడు, ప్రజలారా, పరిశుద్ధులుగా జీవించుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా జీవించుటకు దేవుడు మనల్ని పిలువలేదు అని. ప్రజలారా, అపవిత్రులుగా జీవించుటకు మన దేవుడు ఎందుకు మనల్ని పిలుచును? ఆయన పరిశుద్ధుడు. అపవాది మనల్ని అపవిత్రులుగా, జారులుగా, పాపులుగా ఉండుటకు మనల్ని పిలుచును. మన దేవుడు మనము ఆ పెంటలో, ఆ అపవిత్రత అనే మురికిలో దొర్లాడుతూ ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఆ మురికి ఊబిలోనే పడి అల్లాడుచూ ఉంటే, కృషించిపోతూ ఉంటే, బయటకు రావాలన్నా రాలేకుంటే, ఏ మనుష్యుడు సహాయము చేయనప్పుడు, ఏ ఒక్కరూ ఆదుకొననప్పుడు దేవుని కన్నులు మనల్ని చూచెను. మన యొక్క దుర్గంధ, మురికి స్థితిని, నిస్సహాయ స్థితిని దేవుడు చూచెను. పాపముతో జీవితము మొత్తాన్ని పాడు చేసుకొని, పెంట చేసుకొని, అపవాది స్వభావాలతో హృదయమును, మనస్సును, శరీరమును, సర్వమును అపవిత్రపరుచుకొని, చీకటితో నింపుకొని ఉంటే, తప్పిపోయిన గొర్రెపిల్ల వలె మనము చిక్కుకొని పోయుంటే, ఆ జాలి కన్నులు గల దేవుడు మన మూల్గులను, నిట్టూర్పులను, వేదనను చూచి విని, తన దక్షిణ హస్తమును, తన బలమైన హస్తమును, తన నీతి హస్తమును, తన సాహస హస్తమును, స్వస్థపరిచే హస్తమును చాపి మనల్ని ఆ మురికిలో నుండి, ఆ పెంట నుండి, ఆ పాపము నుండి లేవనెత్తి, పూర్తిగా మన ప్రాణ ఆత్మ దేహములకు అంటుకున్న మాలిన్యమును అంతా పోవునట్లుగా తన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తంతో కడిగి మనల్ని శుద్ధీకరించెను. పూర్వం మనం ధరించుకున్న అపవిత్రత, పాపమనే వస్త్రములు మన జీవితంలో నుండి తీసివేసి నూతనమైన పరిశుద్ధమైన వస్త్రములను మన జీవితమునకు ధరింపజేసెను మన దేవుడు. ఇది మనలో ప్రతి ఒక్కరము తెలుసుకొనవలెను. రక్షింపబడిన ఆ ఒక్కరోజు మాత్రమే కాదు, ఇక మీదట పరిశుద్ధులుగా జీవించుటకు మనల్ని దేవుడు పిలుచుకొనెను. తన బిడ్డలుగా జీవించుటకు మనకి యోగ్యత, అర్హతనిచ్చెను. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము అని పౌలు భక్తుడు సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, మన చూపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా మనము ముఖ్యంగా అపవిత్రులగుటకు అవి కారణమగును. గనుక మనము మన దేవునికి ప్రార్థిద్దాం. దేవా, చెడ్డవాటిని వినకుండా నా చెవులను, చెడ్డవాటిని మాట్లాడకుండా నా నోటిని, చెడ్డవాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేసి వాటిని కాచుము అని. అలాగుననే మన ఆలోచనలు కూడా అవి మితిమీరిపోయి పాపమునకు దారితీయక చెరపట్టి వాటిని దేవుని సన్నిధికి తేవలను. మనము రక్షింపబడిన తరువాత మొదట మనము కలిగి ఉన్న పరిశుద్ధ జీవితమును, పరిశుద్ధ హృదయమును పాడు చేయుటకు అపవాది ఎన్నో యుక్తులు, ప్రయత్నములు చేయును. ఎన్నో శోధనలు, ఎన్నో ఆకర్షణీయమైనవి, అపవిత్రమైనవి మనలోనికి తెచ్చును. అప్పుడు మనము వాటిలో పడి అపవిత్రులుగా మారిపోదుము. మనలో ఉన్న మాలిన్యము మరింతగా పెరిగి మన భక్తి జీవితమును పాడు చేయును. గనుక మనము దేవుని వాక్యంతో అనుదినము మనము పరిశీలించుకొని, ప్రార్థించుకొని, మనల్ని పరిశుద్ధపరిచే దేవుడైన మన ప్రభువునకు మొరపెడితే మనలో ఉన్న ఆ అపవిత్రతని తొలగిపోయి మనము పరిశుద్ధులుగా జీవించుదుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మీ సొత్తైన ప్రజగా, మీ పరిశుద్ధమైన జనంగా మేము ఉండుటకే మీరు మమ్మను ఏర్పరచుకున్నారని, ఎన్నుకున్నారని ఎరిగి మా రక్షణను, ప్రాణ ఆత్మ దేహములను ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా కాపాడుకుంటూ మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, అలాగుననే మాలో, మా నరనరాల్లో, మా ప్రతి మూలల్లో, మా హృదయాల్లో పేరుకుపోయిన మస్తును, మాలిన్యమును తొలగించి పరిశుద్ధపరచమని వేడుకుంటూ, మీ బిడ్డలుగా అంతము వరకు జీవించుటకు, నిర్దోషులుగా, నిష్కలంకులుగా జీవించి మీ రాజ్య వారసులగుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.